అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు August 7th, టైం పొద్దున 9:30 అవుతుంది. ఈరోజు నేను నా కొత్త రూమ్కి మూవ్ అవుతున్నా. ఇన్ని రోజులు మా సీనియర్ అన్న వాళ్ళ ఇంట్లుండే, వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే మా సీనియర్ వాళ్ళ రూమ్. ఇంకా అసలు మా రూమ్ ఎట్లుంటుంది, మా రూమ్ కాస్ట్ ఎంత, అసలు మూవింగ్ ప్రాసెస్ ఏంది, అవన్నీ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందాక నేను చూపించిన కదా మా సీనియర్ వాళ్ళ ఇల్లు, అది రోడ్కి అటు సైడ్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను ఉండే అపార్ట్మెంట్స్ ఏమో ఇవి. సో ఇవన్నీ ఇందులో ఏ యూనిట్ ఇస్తారో మాకు తెలియదు ఇంకా. ప్రస్తుతానికైతే మమ్మల్ని క్యాషియర్ చెక్ ఆర్ మనీ ఆర్డర్ తీసుకురమ్మన్నారు. మేమైతే మనీ ఆర్డర్ తీసుకొచ్చినాం. సో ఇది మనీ ఆర్డర్. మనీ ఆర్డర్ అంటే ఏం లేదు, జస్ట్ మనం క్యాష్ ఇస్తే వాళ్ళు మనకి ఇట్లా ఒక పేపర్ లాగా దీంట్లో ప్రింట్ చేసి ఇస్తారు. సో మా మూవింగ్ ఛార్జెస్ $1021 అయింది. సో అవే మనకి మనీ ఆర్డర్లో ప్రింట్ చేసి ఇస్తారు. ఇవి మనం పోయి అక్కడ లీజింగ్ ఆఫీస్లో ఇవ్వాలి. దీనికంటే ముందు మేము చాలా పే చేసినాం. సెక్యూరిటీ డిపాజిట్ అని, రూమ్ రెంట్ అని, అవన్నీ ఆన్లైన్లోనే అయిపోయినాయి. ఇండియాలోనే రూమ్ కన్ఫర్మ్ అయిపోయింది. కానీ మూవింగ్కి ఒక్కటి ఇది మనీ ఆర్డర్ ఇవ్వాలి. మళ్ళీ నెక్స్ట్ టైం నుంచి మనీ ఆర్డర్ అని ఇవ్వచ్చు, ఆన్లైన్లోనే ఇవ్వచ్చు, కార్డులైనా ఇవ్వచ్చు, మన ఇష్టం. లీజింగ్ ఆఫీస్ దగ్గరకు వచ్చేసినాం. ఇదే లీజింగ్ ఆఫీస్. దీంట్లో పోయి మనం ఈ మనీ ఆర్డర్లు ఇచ్చి ఫర్దర్ ప్రాసెస్ ఏంది అనేది కనుక్కోవాలి. సో ఫిల్ చేసి ఇచ్చేసిన అవి మనీ ఆర్డర్స్. సో వాటినే జిరాక్స్ తీసి ఇచ్చింది. నేను ఫస్ట్ అపార్ట్మెంట్ పేరు రాసి మా రూమ్ నెంబర్ రాసి సిగ్నేచర్ చేయమన్నారు. సో ఇట్లా చేయాలి మూడింటిని. ఇంకా ఇప్పుడే ఇస్తారా రూమ్ అంటే ఇప్పుడు ఇయ్యము, మధ్యాహ్నం 2 తర్వాతనే ఇస్తాము, మీకు ఆల్రెడీ మెయిల్లో మెన్షన్ చేసినాం కదా అన్నది. ఓకే అన్న. తర్వాత ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం 2కి వచ్చి మళ్ళీ వేరే పేపర్లు ఏవో ఇంకా మూవింగ్ కంటే ముందు ఇంకా ఏవో పేపర్లు ఫిల్ చేసేవి ఉన్నాయంట. అవన్నీ ఫిల్ చేసినాక రూమ్ కీస్ ఇస్తారంట. సో అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి. ఈలోపు నేను బయట నుంచి ఎట్లుంటుందో చూపిస్తా. సో ఇదొక పాత టెన్నిస్ కోర్ట్ ఉంది. ఇది ఫిట్నెస్ సెంటర్. దీని లోపల జిమ్ ఎక్విప్మెంట్, ఇంకా థ్రెడ్మిల్, సైకిల్స్ లాంటివి ఉంటాయి. ఇదంతా పార్కింగ్ లాట్, అంటే ఎవరిల్లు ముందు వాళ్ళు పార్క్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఆస్పెన్ రన్ వాళ్ళ అవే అపార్ట్మెంట్లు. సో వీళ్ళకి 2 ఉన్నాయి, ఆస్పెన్ రన్ 2. ఆస్పెన్ రన్ 2 ఏమో కొత్తది, ఇదేమో ఆస్పెన్ రన్ 1 కొంచెం పాతగానే ఉంటుంది మొత్తం. బట్ ఎక్కువ చెట్లు ఉండవు దీని చుట్టూ. సో మనకి బగ్స్ లాంటివి తక్కువ ఉంటాయి. సో అందుకే మేము ఆస్పెన్ రన్ 1 చూస్ చేసుకున్నాం. ఇదేమో స్విమ్మింగ్ పూల్. ఇంకా నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ మా మూవీంది. నాకు కీస్ వచ్చినాక నా రూమ్ టూర్ అవన్నీ చూపిస్తా. సో ఇందాక చెప్పిన కదా 2 PM రమ్మన్నారని. యాక్చువల్గా 2 PMకి వస్తే ఇక్కడ కీస్ ఇంకా రూమ్ రెడీ కాలేదు, మళ్ళీ 4 PMకి రా అని అన్నారు. సో మళ్ళీ ఇప్పుడు 4:30 అవుతుంది టైం. ఇప్పుడు వచ్చి మొత్తం ఫామ్స్ అవన్నీ నింపేసిన. సో నాకు ఇంకొక ఫామ్ ఇచ్చారు ఇప్పుడు. ఇక్కడ ఏదో ఇన్వెంటరీ కండిషన్ ఫామ్ అని. ఇదేంటంటే మనకి రూమ్లో ఏమైనా డ్యామేజెస్ ఉంటే ఈ ఫామ్లో ఫిల్ చేయాలి ముందే. సెక్యూరిటీ డిపాజిట్ కట్టినాం కదా. సో ఒకవేళ రూమ్లో ఏమైనా డ్యామేజ్ లేకుండా మనం లాస్ట్కి వెళ్ళేటప్పుడు అది డ్యామేజ్ ఉంటే మనమే పే చేయాల్సి వస్తుంది. సో అందుకే ముందే ఏం డ్యామేజెస్ ఉన్నా ముందే ఇప్పుడే 48 hours లోపు రాసి ఇచ్చేసేయాలి ఈ ఫామ్లో. సో ఈ ఫామ్లో ఇట్లా ఇవన్నీ ఉంటాయి. ఇట్లా డోర్స్, లాక్స్, వాష్రూమ్స్ మంచిగా ఉన్నాయా లేవా, ఇంకా అట్లా డిఫరెంట్ ఉంటాయి అన్నీ. సో ఇవన్నీ ఇప్పుడు రూమ్కి వెళ్ళి చెక్ చేయాలి. అండ్ బై ద వే రూమ్ కీస్ కూడా ఇచ్చారు. సో ఇది ఒక ఎన్వెలప్లో ఇట్లా పెట్టి రూమ్ కీస్ ఇచ్చేసారు. సో ఇప్పుడు నేను మీకు రూమ్ టూర్ చూపిస్తా, మాది ఎట్లుంటుంది ఏందంతా చూద్దాం ఇప్పుడు. ఇదేమో మెయిల్ బాక్స్, అంటే మనకి ఏదైనా పోస్ట్ అట్లా వస్తే ఇక్కడ మన ఇంటి దగ్గరికి ఇయ్యారు. దాంట్లో మన రూమ్ నెంబర్ ఉంటుంది. సో దాంట్లో పెట్టేసి పోతారు. మన కీస్తో ఓపెన్ చేసుకొని తీసుకోవాలి. సో ఇక్కడ ఇట్లుంటుంది ప్రాసెస్. మన దగ్గర అయితే డైరెక్ట్ గేట్కి పెట్టేసి పోతారు. సో ఇక్కడ అట్లా కాదు, మొత్తం ఏదైనా లాక్, కీస్, సెక్యూరిటీ అంటారు. సో ఇవన్నీ కథలు ఉంటాయి అన్నమాట యూఎస్లో. మొత్తానికి మా రూమ్ దగ్గరికి వచ్చేసినాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా చెస్టర్ ఫీల్డ్ బిల్డింగ్ లెఫ్ట్ సైడ్ అని, దాంట్లో 209 నెంబర్ మాది. సో ఫీలింగ్ ఎగ్జైటెడ్. బూత్ బంగ్లా లాగానే ఉంటుంది సేమ్ బయట నుంచి.
నైట్ టైం ఎవరైనా చూస్తే పక్కా భయపడతారు, భయం ఉన్న వాళ్ళు. సో ఇదే మా బూత్ బంగ్లా. సో లోపలికి వెళ్దాం, ఇప్పుడు లోపల చూద్దాం ఎట్లుందో. సో ఇది 109, ముందు ఇది ఉండే మాది, కానీ మళ్ళీ ఎందుకో చేంజ్ చేసి 209కి ఇచ్చారు. చంద్రముఖి వైబ్స్ వస్తున్నాయి ఈ రూమ్ చూస్తుంటే. సో ఇదే ఎంట్రన్స్ మన రూమ్ది. ఓపెన్ చేస్తున్నా. టింగ్ టింగ్ టిరి టింగ్ టిరి టింగ్. పర్లేదు, నీట్గానే అనిపిస్తుంది. సో హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. సో చూడండి, ఇదంతా హాలే. ఇది వాషింగ్ మిషన్ ఇచ్చారు మాకు ఇక్కడ. ఇది వాషింగ్ మిషన్, ఇది డ్రైయర్, ఇంకా కిచెన్. ఓకే, ఇది యాక్చువల్గా గ్యాస్ బర్నర్. జనరల్గా మొత్తం ఎలక్ట్రిక్వే ఉంటాయి, బట్ మా దాంట్లో గ్యాస్ ఇచ్చారు. ఇంకా ఇదొక ఫ్రిడ్జ్, ఖాళీ, ఏం లేవు. ఇదేమో డిష్ వాషర్. ఇది డిష్ వాషర్. ఇది ఒక బాల్కనీ టైప్, ఇక్కడ నుంచి కూడా ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఇది ఒక రూమ్. క్లాసెట్, ఇక్కడ ఒక వాష్రూమ్ ఇచ్చింది. ఏసీది. ఇక్కడ ఇంకొక క్లాసెట్ ఇచ్చింది. ఇది ఇంకొక రూమ్. ఇది ఇంకో వాష్రూమ్. ఈ వాష్రూమ్ కొంచెం చిన్నది. ఇది ఇంకొక రూమ్. మొత్తం ఈ రూమ్లో, మొత్తం మా అపార్ట్మెంట్లో 3 BHK అండ్ 2 వాష్రూమ్స్, అండ్ మేము 6 మెంబర్స్ ఉంటున్నాం. రెంట్ ఏమో అరౌండ్ $1,250 మంత్కి. అంటే కొంచెం చీపే, ఎందుకంటే ఇది అన్ఫర్నిష్డ్ కదా. మొత్తం మేము ఫర్నిచర్ అవన్నీ కొనుక్కోవాలి తర్వాత. సో అన్ఫర్నిష్డ్ తీసుకున్నాం, ఎందుకంటే ఫర్నిచర్కి రెంట్ వేయడం అంటే బొక్కనే అనిపించింది మాకు. దాని బదులు మాకు మా ఓన్ ఫర్నిచర్ వస్తుంది, తర్వాత కూడా వాడుకోవచ్చు అని. సో అట్లా. సో మొత్తానికైతే నా హౌస్ ఇదే, నాకు మస్తు నచ్చింది. నేను రేపటి నుంచి ఎడిటింగ్ ఇక్కడనే చేసుకుంటా. ఈ ప్లేస్ బాగుంది, మంచిగా రౌండ్గా వర్క్ స్టేషన్ లాగా. ఇంకా వ్యూ అనిపిస్తుందేమో, చూద్దాం ఇక్కడ నుంచి. ఏమీ వస్తలేదు నాకు. సో ఇది బయట వ్యూ. రూమ్ అయితే నాకు మస్తు నచ్చింది, ఇదైతే పక్కా. ఆన్ దిస్ నోట్ ఐ వాంట్ టు థ్యాంక్ మై సీనియర్స్. వాళ్ళకి ఎన్ని థ్యాంక్ యూలు చెప్పినా తక్కువనే, ఎందుకంటే నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు నన్ను మస్తు మంచిగా చూసుకున్నారు. అండ్ నా వీడియోని ఇంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ. ఇదే మా హోమ్ టూర్. అండ్ నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.